అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 26వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత్ ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శుక్రవారము. ఈరోజు తిథి బహుళ పాడ్యమి రాత్రి 12:02 వరకు. తదుపరి విధియ. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉదయం 9:54 వరకు. తదుపరి ఆశ్లేష. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తదుపరి మిథున రాశి. కొన్ని వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలిసిరావు. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపైన దృష్టి సారిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. తదుపరి సింహరాశి. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాన తొందరపాటి నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. తదుపరి కన్యారాశి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. తదుపరి తులారాశి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట ఒత్తిళ్లు అధికమైపోతాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. ఉద్యోగమున మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. వివాదాలకు సంబంధించి కీలక సమాచారాన్ని అందుకుంటారు. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. తదుపరి కుంభరాశి. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. తదుపరి మీనరాశి. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగంన చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి.